దుర్యోధనుడిని చంపింది పాండవులు కాదు, అతనిలోని అసూయ, ఆశ, కోపం. అతను ఒక శాంతి లేని మనిషి. తన దగ్గరున్న దానికంటే శత్రువు దగ్గరున్న దానికోసం ఎక్కువ అసూయ పడేవాడు. 100 మంది సోదరులు, అపారమైన సామ్రాజ్యం, గాంధారి ధృతరాష్ట్రుల కుమారులు. కానీ ఆ 100 మందిలో చరిత్రలో నిలిచిపోయిన, ఎప్పటికీ గుర్తుండిపోయిన పేరు మాత్రం ఒక్కటే. హస్తినాపుర సింహాసనానికి వారసుడు, రాజ్యం కోసం జీవించిన యువరాజు, కర్ణుడి ప్రాణ స్నేహితుడు, స్నేహం కోసం తన జీవితాన్నైనా అర్పించగల గొప్ప మిత్రుడు. కానీ పాండవులకు మాత్రం అత్యంత భయంకరమైన ప్రత్యర్థి. అతని ప్రతి నిర్ణయాన్ని నడిపించింది ఆ 3 భావాలే. అవే మెల్లగా అతన్ని ధర్మం నుంచి దూరం చేశాయి. చివరికి అతని శక్తి కూడా అతన్ని కాపాడలేకపోయింది. భగవద్గీత మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, మనిషిని నాశనం చేసేవి బయట ఉన్న శత్రువు కాదు, మన లోపలే ఉన్న కోపం, అసూయ, ఆశ.